సిరిసిల్ల అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది చేనేత కుటుంబాలు, చేనేత కళాకారులు. అయితే సిరిసిల్ల నేతన్న బతుకు చిత్రం ప్రతిబింబించేలా జంక్షన్ సుందరీకరణ పనులైతే కలెక్టరేట్ ముందు శరవేగంగా జరుగుతున్నాయి. 3 కోట్ల రూపాయలతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని కలెక్టరేట్ ముందు ఉన్న నేతన్న బతుకు చిత్రం ప్రతిబింబించేలా జంక్షన్ సుందరీకరణ పనులైతే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. సిరిసిల్ల పట్టణ సుందరీకరణలో భాగంగా కలెక్టరేట్ చౌరస్తాలో నేతన్న బతుకు చిత్రాన్ని నిజంగా జోట నాడేను స్టాచ్యూగా, అదేవిధంగా చుట్టూ చేనేత పనిముట్లు కళ్ళకు కట్టిన నేత పనితనాన్ని కళ్ళకు కట్టిన విధంగా ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సిరిసిల్లలో ఒక వస్త్రం తయారు కావాలంటే నేతన్నకు జోట ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విధానాన్ని ఈ స్టాచ్యూ విధంగా ఈ చుట్టుపక్కల దారం నుండి వస్త్రం ఏ విధంగా తయారవుతుందనే విధానాన్ని ఒక బొమ్మల రూపంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా స్కీమ్స్ని ఏర్పాటు చేస్తూ వారికి చేదోడు బాదోడుగా ఉండేందుకు కూడా నిలుస్తూ ఉన్నాయి. అయితే వాటి లక్ష్యాలను చేకూరే విధంగా కూడా అధికారులు సమాయత్తమైతే ముందుకు వెళ్ళాలనే ఆవశ్యకత ఎంతైనా ఉందనే కూడా అభిప్రాయాలు కూడా మరికొంతమంది నేతన్నలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రధాన కుడులైనటువంటి కలెక్టరేట్ ముందైతే ఈ ప్రత్యేకమైన చేనేత బతుకు చిత్రానికి సంబంధించిన బొమ్మల రూపంలో, దృశ్యాల రూపంలో, ప్రతిమల రూపంలో అయితే ఇది ఏర్పాటు చేయడం అయితే ఇది సిరిసిల్లాకు ఐకానిక్గా మారే పరిస్థితి ఉందని కూడా పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.